ఎర్ర బంగారం పతనమైంది. మిర్చి కన్నీరు పెడుతోంది. అది చూసిన రైతు వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. తాను ఏడుస్తుంది మాత్రం మిర్చి పంట ఘాటు కాదు, తాను పండించిన పంటకు ధరలు లేకపోవడంతో రైతులు దిగులు పడ్డాడు. దీంతో ఎనుమాముల మార్కెట్ యార్డు రోజు రోజుకి ధర పడిపోతుంది. అయితే మిర్చి పంటకు కనీస మద్దతు ధర కల్పించాలని రైతులు కోరుతున్నారు. విదేశాలకు మిర్చి ఎగుమతులు ఆగిపోవడమే మిర్చి ధర పడిపోవడానికి ప్రధాన కారణం అంటున్నారు. ఇక మిర్చి ధరపై ప్రభుత్వం మద్దతు ధర ప్రకటిస్తుందా? ఇక మిర్చి ఘాటు ప్రజాభవన్ గేటు తాకుతుందా? రైతుల కన్నీళ్లకు సర్కార్ కరుగుతోందా? వరంగల్ కారం ఎంత ఘాటుగా ఉందో తెలుసుకుందామా? వరంగల్లో మిరప ధరలు మిర్చి రైతులను కంటతడి పెట్టిస్తున్నాయి. గత ఏడాది ధరల్లో రికార్డు ధరలు నమోదు చేసిన మిరప ప్రస్తుతం నేలవైపు చూస్తోంది. ఒక్కసారిగా ఎర్ర బంగారం ధరలు తగ్గడంతో రైతన్నలు దిగులు పడుతున్నారు. ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో జెండా పాటల్లో వేలాల్లో వరకు చెబుతున్నా ఒకరిద్దరు రైతులకు మాత్రమే ఈ ధర లభిస్తుంది. మిగతా వారికి కనీసం మద్దతు ధర లభించడం లేదని రైతులు వాపోతున్నారు. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ ఇది ఆసియాలోనే రెండవ అతిపెద్ద మార్కెట్. 117 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ మార్కెట్ ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ మార్కెట్ కమిటీ నిర్వహిస్తోంది. ఈ మిర్చి యార్డ్లో ఎర్ర బంగారం పోటెత్తుతోంది. ఎటు చూసినా మిరప బస్తాలతో నిండుకుండలా దర్శనమిస్తోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు రాష్ట్ర నలుమూలల నుండి రైతులు తమ పంటలను ఇక్కడికి తీసుకొచ్చి అమ్ముకుంటారు. ఈ మార్కెట్లో 400 మంది అడితిదారులు, 300 మంది వ్యాపారులు, 800 మంది పరిపాలనా సిబ్బందితో పాటు వేలాది మంది కూలీలు పనిచేస్తున్నారు. పత్తి, మిర్చి అటువంటి ఉత్పత్తుల ఆధారంగా మార్కెట్ విభజించబడి ఉంది. మిర్చి, పత్తి అమ్మకాల్లో ఈ మార్కెట్ ఎల్లప్పుడూ ముందంజలో ఉంటుంది. ఎంత సరుకొచ్చినా ఒక్క రోజులోనే రైతులు తమ ఉత్పత్తులను విక్రయించుకునే వెసులుబాటు ఇక్కడ ఉంది. మిర్చి, పత్తితో పాటు పసుపు కొమ్ములు, కందులు, పల్లికాయల వంటి పలు రకాల పంటల విక్రయాలు కూడా జోరుగా సాగుతాయి. ప్రతిరోజు రైతులు, వ్యాపారులతో ఈ మార్కెట్ కళకళలాడుతూ ఉంటుంది. మాకు అక్కడ మా హైదరాబాద్లో కూడా మిరపకాయ రేటు లేదని ఈడుకొచ్చినాము. ఈడ కూడా ఎవడు దేకుతలేడు. 10,000కు క్వింటాలు అడుగుతున్నారు. మేము ఇక్కడ తీసుకోపోనిక శతాకుండా అయింది, ఇక్కడ పెట్టిపోనిక శతాకుండా అయింది. మధ్యన ఇరుకుబడి కుల్లి సస్తున్నాం. కూలీళ్ళు అటు దక్కనియరు, ఇటు డీసీఎం వాడు ఇటు దక్కనియడు. మరి మా పరిస్థితి ఏంది? పత్తి లేక కానీ వడ్ల లేక కానీ రేటు మధ్య ధర పెంచితే మేము బతకగలుగుతాం, లేకపోతే ఏం చేయలేకపోతున్నాం. అయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలో పండే మిర్చి దిగుబడులకు డిమాండ్ ఎక్కువ. ఇక్కడ వరి, పత్తి తర్వాత అత్యధికంగా మిర్చి పంటలు సాగు చేస్తారు. చపాటా, తేజ, వంటర్ హాట్ ఇలా అనేక రకాల మిర్చి పంటలను పండిస్తారు. ఈ పంటలను దేశ విదేశాలకు ఎగుమతి చేస్తుంటారు. గతేడాది మిర్చికి మంచి ధర పలకడంతో వరంగల్ ఉమ్మడి జిల్లాలో మిర్చి సాగు పెరిగింది. మొదట్లో మొక్కలు బాగానే ఉన్నా ఆ తర్వాత వాతావరణం కలిసి రాలేదు. దీంతో ఈ ఏడాది మిరప రైతుకు కన్నీరే మిగిలింది. దిగుబడి బాగా వచ్చి గిట్టుబాటు ధర ఉంటుందని భావించిన కర్షకులకు నిరాశే ఎదురైంది. పంటలపై నల్లి, తెల్లదోమ రూపంలో దిగుబడిపై దెబ్బపడింది. మంచి ఆదాయం వస్తుందనుకుంటున్న రైతులకు చీడపీడల బెడద ఇబ్బందికరంగా మారింది. మరోవైపు ధరలు ఆశించిన స్థాయిలో దక్కడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎనుమాముల మార్కెట్ కు భారీ స్థాయిలో మిర్చి బస్తాలు అమ్మకానికి వస్తున్నాయి. మిర్చిలో తేజ రకం 13,800 నుంచి 10,500 రూపాయల వరకు ధర పలుకుతుంది. అలాగే బండల్డ్ 16,600 నుంచి 13,000, US 341 రకం 13,600 నుంచి 10,000 రూపాయల ధర పలుకుతోంది. మరోవైపు దేశీ మిర్చి 27,000 నుంచి 20,000 వరకు ధరలు పలుకుతోంది. దీంతో మిర్చి పంటకు కనీస మద్దతు లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. నిన్నటి మార్కెట్ ఇవాళ మార్కెట్ డౌన్ చేసింది. మొన్న 14,300, 14,800 అమ్మింది సార్. నిన్న వచ్చేసరికి 13,000, తేజ మిర్చి 13,500 అన్నారు సార్. ఇవాళ 11,500 కూడా ఇక్కడ దిగుతున్నారు సార్. అంటే రైతులు అంటే గంత ఈనంగా చేస్తాం సార్. ఎకరానికి 1,30,000 రూపాయలు పెట్టుబడి పెట్టినాం సార్. నాకు 2 ఎకరాలకు 1,80,000, 2,00,000 రూపాయలు పెట్టుబడి అయింది సార్. ఇప్పుడు వీడికి వస్తే నాకు 1,50,000 కూడా వచ్చే గతి లేదు ఈ రేటుకు సార్. 13,000 చిల్లర 14,400 మొన్న అమ్మింది సార్. అదే రేటు అమ్ముతాను అనుకోని ఆశపడి మేము వచ్చేవరకు ఇలా 11,400కి అడుగుతాను సార్. అయితే గతేడాదితో పోలిస్తే ఈసారి సీజన్ ప్రారంభం నుంచే ధరలు తగ్గాయి. గతేడాది ఇదే సమయంలో మిర్చి క్వింటాలు 23,000 నుంచి 26,000 రూపాయల వరకు లభించింది.
ఓ దశలో కనిష్టంగా 30,000 గరిష్టంగా పలిగింది. దీంతో చాలా మంది రైతులు ఈసారి మిర్చి సాగు పెంచారు. ఇదే క్రమంలో ఇంతకంటే ఎక్కువ ధర లభిస్తుందని భావించి లాస్ట్ ఇయర్ కోల్డ్ స్టోరేజీల్లో స్టోరేజ్ చేసుకున్నారు. కానీ అంచనాలు తలకిందులయ్యాయి. అమాంతం ధర పడిపోయింది. దీంతో ఈసారి తక్కువ ధర ఉన్న కోల్డ్ స్టోరేజ్ల వైపు వెళ్లలేకపోతున్నారు. జెండా పాటలో ప్రకటిస్తున్న ధర కొందరు రైతులు దిగుబడికే వస్తుంటే మిగతా వాళ్లకు మాత్రం 13,000 రూపాయల లోపే క్వింటా మిర్చికి ధర చెల్లిస్తున్నారని రైతులు చెబుతున్నారు. మార్కెట్కు మిర్చి భారీగా తరలించడంతో వ్యాపారులు ధరలు తగ్గిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు కాయలు ఈ 10,000కి అమ్మితే అక్కడ కైకిలోకి ఇచ్చేంత అవకాశం లేదు, ఆడ ఏం లేదు. ఇప్పుడు మేము ఇక్కడ ఉండగానే వాళ్ళ కైకిలో ఎదురు చూస్తాను. ఈ పైసలు పట్టుకుని పోతే వాళ్ళకి ఇచ్చుడా, ఈ వాళ్ళకి ఇచ్చుడా, ట్రాన్స్పోర్ట్కి ఇచ్చుడా, ఎవరికి ఇచ్చుడు? కమిషన్కి 13, 14 ఉంటే రైతుల కాడు మందు కొట్టి వేస్తా అని ఎంతకని కొడతావా కొట్టి అంత సుమా దాన్ని అది పండుదట్లేదు. తెగవాడి కొడితే నీ కాడ నా కాడ అప్పు తెచ్చి కొడతాను. ఓ కాడ అప్పు, మందుల కాడ అప్పు, ఇవన్నీ మేము బాధపడి చెడు చేస్తే మేము కాలు పట్టుకుపోతే మందుల కొనికి ఇచ్చుడా, మందు బత్తాలకి ఇచ్చుడా, రైతుకి ఎవరికి ఇవ్వాల్సే పుల్లిగా. మిర్చి ధర గత ఏడాదితో పోలిస్తే ఈ సీజన్లో ధర తక్కువగానే ఉందని మార్కెట్ అధికారులు, వ్యాపారులు చెబుతున్నారు. ఇతర దేశాలకు ఎగుమతులు లేకపోవడం, అంతర్జాతీయ మార్కెట్పై మిర్చి ధర ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు. ఇప్పటి వరకు మార్కెట్కు 30% మాత్రమే దిగుబడి వచ్చింది. మార్కెట్ చుట్టుపక్కల గ్రామాల నుంచి మాత్రమే మిర్చి అమ్మకానికి రైతులు తీసుకొచ్చారని, ఇంకా ఏటూరు, నాగారం లాంటి ప్రాంతాల నుంచి మిర్చి దిగుబడి విక్రయానికి రావాల్సి ఉందని అంచనా వేస్తున్నారు. రైతులందరూ ఒకేసారి కాకుండా ఒకరోజు 30 నుంచి 40,000 బస్తాలు వస్తే రైతులకు ఇబ్బందులు లేకుండా కాంటాలు అవుతాయని అధికారులు చెబుతున్నారు. దాదాపు మనకు 4 లక్షల క్వింటాల వరకు అయింది సీజన్ స్టార్ట్ అయిన కాంచెల్లి. ఇప్పుడు బస్తాలు అయితే 10 లక్షల బస్తాల దాకా దాటింది, 12 లక్షల దాకా అయింది. నిన్న ఒకరోజు 80,000-85,000 బస్తాలు వచ్చింది. మన సీజన్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు అంటే 10 డేస్ బ్యాక్ ఒకరోజు సోమవారం వచ్చినాయి, 80,000 దాటింది. నిన్న కూడా 80,000 దాటింది. మిర్చి వెరైటీస్ కూడా మన దగ్గర దాదాపు 10 రకాలు వస్తుంది. 3-4 స్టేట్ల నుంచి, ఆంధ్ర నుంచి వస్తుంది, కర్ణాటక నుంచి వస్తుంది. కర్ణాటక అంటే రాయచూరు ఏరియా నుంచి వస్తుంది. మళ్ళీ మహారాష్ట్రనేమో గడ్చిరోలి, శ్రీవంచి నుంచి వస్తుంది, ఈ ఏరియా నుంచి వస్తుంది. మళ్ళీ కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ 4-5 స్టేట్ల నుంచి వస్తుంది. 10 వెరైటీలు వస్తాయి దాదాపు. కాబట్టి మన మార్కెట్కు అధిక మొత్తంలో మిర్చి బస్తాలు వస్తుంది. ఓవైపు ఆశించిన దిగుబడి రాకపోవడం, ఈ వచ్చిన దిగుబడికి గిట్టుబాటు ధర వస్తేనే తమ కష్టాలు తీరుతాయని రైతులు ఆశిస్తున్నారు. ఈసారి ఉన్న ధరలతో తీవ్రంగా నష్టపోతున్నామని, మిర్చి ఏరిన కూలీలకు పెట్టుబడికి సరిపోవట్లేదని రైతులు చెబుతున్నారు. ప్రభుత్వం స్పందించి మిర్చికి మద్దతు ధర ప్రకటించాలని కోరుతున్నారు. మరి దీనిపై ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుందో వేచి చూడాలి.